జిఎంకి జీన్ ఎడిటింగ్కి తేడా ఏంటి? జెనెటిక్ మోడిఫికేషన్ అంటే ఫారెన్ డిఎన్ఏ ప్రవేశపెడతారనమాట. ఇక్కడ జీన్ ఎడిటింగ్లో ఫారెన్ డిఎన్ఏ అనేది ప్రవేశపెట్టరనమాట. నో ఫారెన్ డిఎన్ఏ హ్యాస్ బీన్ యాడెడ్ ఇన్ ద జీనోమ్. ఎటువంటి ఫారెన్ డిఎన్ఏ ఈ జీనోమ్లో యాడ్ చేయాలన్నమాట. ఇండియాస్ ఫస్ట్ జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీస్ డిఆర్ఆర్ రైస్ 100 కమల మరియు పూసా డిఎస్టీ రైస్ 1 ఈ రెండు కూడా క్రిస్పర్ కాస్ టెక్నాలజీతో అంటే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీతో ఈ రెండు కూడా సృష్టించారనమాట. సో దాంతో ఇండియా అనేది మొట్టమొదటి దేశం వరల్డ్లోనే జీనోమ్ ఎడిటెడ్ రైస్ వెరైటీ సృష్టించిన దేశం భారతదేశం అయిందనమాట. దీనివల్ల క్లైమేట్ అడాప్టబిలిటీ, ఉత్పత్తి పెరగటం, అదేవిధంగా వాటర్ కన్జర్వేషన్ అంటే తక్కువ నీటితో కూడా మనం ఎక్కువ పంట పండించవచ్చు అనమాట. ముఖ్యంగా డిఆర్ఆర్ రైస్ 100 కమల వెరైటీ అనేది సాంబా మసూరి రైస్ నుంచి దీన్ని స్పెషల్గా దీన్ని ఎడిట్ చేశారనమాట. దీనివల్ల డ్రాట్ రెసిస్టెన్స్ అంటే కరువు కాలంలో కూడా పండించుకోవచ్చు. ఎటువంటి సాలినిటీ పరిస్థితులు ఉన్నా సరే, క్లైమేట్ స్ట్రెస్ ఉన్నా సరే పండించుకోవచ్చు అనమాట.